కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డాక 100 రోజుల్లోనే ఆదివాసులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై సీఎం రేవంత్ మంత్రి సీతక్కకు ధన్యవాదాలు చెప్పారు ఆదివాసీ నేతలు. బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లు పాలించినా ఆదివాసుల అభివృద్ధికి ఏం చేయలేదన్నారు. హైదరాబాద్ ఓయూలో ఆదివాసీ విద్యార్థి సంఘాలు, అధ్యాపకుల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. తరపున ఆధార్ సొసైటీ తరపున ఏఈడబ్ల్యూసీ తరపున ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదివాసీ సమాజం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి చూసినట్లయితే ఆదివాసులని అణిచివేయటమే కాకుండా ఆదివాసులకు సంబంధించినటువంటి ఏ యొక్క అభివృద్ధి ఫలాలు కూడా అందకుండా చేసినటువంటి గత ప్రభుత్వం లాగా చేయకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన, అభివృద్ధి దిశగా ఆలోచన చేసి ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని నిన్న ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆదివాసుల అభివృద్ధి కోసము ఆదివాసీ కొమరంభీం కార్పొరేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా యావత్ ఆదివాసీ సమాజం తరపు నుంచి మేమంతా కూడా ధన్యవాదాలు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆదివాసీ పక్షాన ఆయన గెలిచిన వెంటనే ఇంద్రవెల్లికి సభ పెట్టడం, అదేవిధంగా ఆదివాసుల గురించి ఆలోచించడం అనేది చాలా శుభదాయకంగా మేము భావిస్తున్నాము. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు ఇంతకుముందు బిఫోర్ ఏమైందంటే ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఒక వర్గానికే కంప్లీట్ గా వెళ్ళిపోయేది, ఫండింగ్ కావచ్చు ఇంకోటి. కానీ ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరిది వాళ్ళకే ఉండడం వల్ల మా ఆదివాసులకు అభివృద్ధి జరుగుతుందని మేము భావిస్తున్నాము.